భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో వడ్లను వలిచి అందించిన ఏసీపీ నర్సింహులకు తిరిగి సోమవారం నాడు కళ్యాణ వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సింహులు మాట్లాడుతూ భద్రాచల రామయ్య సేవలో పాల్గొనడం మా అదృష్టమన్నారు. సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 300 కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. భక్తికి మెచ్చిన భద్రాచల దేవస్థానం 100 కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు అందచేయడం అభినందనీయమన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు తిరిగి తలంబ్రాలు ఉచితంగా అందివ్వడం శ్రమతో కూడుకున్న పని అయినా భక్తితో నిర్వహిస్తున్న రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘమన్నారు. చెందిన రామకోటి రామరాజు గారు ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు సేకరించి భద్రాచల సీతారామ కళ్యాణానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 300 కిలోల గోటి తలంబ్రాలు సేకరించి పంపించడం జరిగింది. కళ్యాణ అనంతరం భద్రాచల టెంపుల్ ఆలయ కమిటీ వారు అతని భక్తికి మెచ్చి దాదాపు 100 కిలోల ముత్యాల తలంబ్రాలు అప్పగించడం జరిగింది. గోటి తలంబ్రాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ముత్యాల తలంబ్రాలు ఇచ్చుకుంటూ అలాగే ఈరోజు ఏసీపీ ఆఫీస్ రావడం కూడా జరిగింది. విఐపీలకు మరియు పార్టిసిపేట్లు అందరికీ కూడా తిరిగిస్తున్నారు. నిరంతర ఆధ్యాత్మిక సేవలో అతను పార్టిసిపేట్ చేస్తూ అతనికి మా పోలీస్ శాఖ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.